అనే పేరు ఒక మంచి వ్యూ లాగానే మారిపోయింది. అయితే ఏముంటుందంటే బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు సార్, మనం అందరూ అనుకుంటాము అని అంటున్నాం. మరి నా అయితే తక్కువ ఫ్రెండ్సే ఉంటారు, అందులో బెస్ట్ అనేటువంటి తక్కువనే ఉంటుంది. అందరు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే లేదా యాక్సెప్ట్ చెయ్యరు. ఆర్ 1 2 3 ఇంతే, అంతగా ఆప్షన్స్ ఉంటే అది ఫ్రెండ్స్ కానే కదా నా దేశం లీస్ట్. ఎందుకంటే నా లైఫ్లో వన్ ఆఫ్ దాంట్లో ఎస్ కూడా చాలాసార్లు వచ్చింది. వన్ ఆఫ్ ది బెస్ట్ అనేటువంటి మొత్తం నాతో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా ఎస్తోనే ఉంటారు. లాస్ట్కి నేను లాస్ అయింది మోసపోయింది కూడా వాళ్ళతోటి. ఎస్తోటే బాండింగు, ఎస్తోటే లాస్, ఎస్తోటే ఫ్రెండ్షిప్, ఎస్తోటే అన్నీ అట్లా కాకరాలు ఏంటంటే నడిచిపోయాయి. మోసపోయేది కూడా ఎస్తోటే. ఎస్ అనేటువంటిది ఏమైపోయిందంటే వన్ ఆఫ్ ద పార్ట్ అయిపోయింది లైఫ్. అయితే ఇంతమంది ఇన్ని రకాల చాలా చక్కగా చెప్పారు. కానీ నాకు అనిపించింది ఏంటంటే నా లైఫ్లో నేను బెస్ట్, నాది నా ఇష్టము, నాది అనుకునేటువంటి మాత్రం ఎవరు చెప్పలేకపోయారు. వస్తానని ఆశించిన కొంతవరకు స్కూల్ లైఫ్ గురించి కానీ, తర్వాత ఫ్రెండ్స్ గురించి కానీ, తర్వాత వీటి ఆఫ్టర్ లైఫ్ గురించి కానీ బాగా ఎక్స్ప్లెయిన్ చేసి, కానీ నాది నేను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటా, నేను అన్ని డిసిషన్స్ కరెక్ట్ తీసుకుంటా అనేటువంటి విషయాన్ని మాత్రం ఎవరు చెప్పలేకపోయారు. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా, ఎవరిని అభిమానించినా, ఎవరు చేసినా లాస్ట్కి వస్తే మనదే డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పి, వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే రేపు నీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే, ఇన్ కేస్ అలాంటి ప్రాబ్లమ్స్లో ఉంటే మీ ఫ్రెండ్స్ అంతా బెస్ట్ అది అంతా అనుకోకుండా అందరూ కలిసి ఏకదాటిగా నీకు ఏదైనా ఒక సహాయం చేసేటువంటి సిచ్యువేషన్లో ఉండి చేస్తే చాలా మంచిది. ఇప్పుడు ఇలానే ఉండడం కాదు, ఆఫ్టర్ 10 years తర్వాత అయినా సరే, ఇంకొక 15 years అయినా సరే, 20 years అయినా సరే కలవడమో, లేకపోతే మీట్ అవ్వడమో, లేకపోతే ఇంకా గెట్ టుగెదర్ లాంటివి ఏమైనా చేయడమో, ఏదైనా ఎవరికైనా ఆపద వచ్చింది అంటే మేమున్నాము అని ఎక్కడి నుంచి సపోర్ట్ ఇచ్చేంత ప్రయత్నం చేస్తే చాలా చాలా మంచిగా ఉండాలని కూడా ఆశిస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడో ఏ విపత్తు ఏది వస్తుంది, మనం ఎట్లుంటాం, ఏం చేస్తాం ఎక్కడ కూడా నేను చెప్పలేదు. కొంతమంది బిజినెస్ గురించి చెప్పారు ఒకరిద్దరు, అలా కూడా కావచ్చు చెప్పలేదు. మనం ఇప్పుడు అన్నీ అంటున్నాం కానీ ఏం జరిగి ఏం చేసేది అనేటువంటిది చెప్పలేదు. కానీ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఏది ఉన్నా మనకి ఏది కావాలో అదే వస్తుంది, మనం ఏం తీసుకోవాలో అదే తీసుకోవాలి. మనము జీవితం అనేటువంటిది ఎన్నో రకాలుగా ఎన్నో ఉరుకులు ఎన్నో పరుగులు చేస్తాం. కానీ లాస్ట్కి వస్తే ఏంటంటే మనకి ఏది అవసరమో అదే మన దగ్గర ఉంటుంది, ఏది అవసరం కాదనుకుంటామో అది మన దగ్గర నుంచి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ సమయంలో మనకంటూ మన కోసం మినిట్ టు మినిట్, డే టు డే మనంతా కేరింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరంటే మన ఫాదర్, మన మదరే. వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకు మనము ధనిలమయ్యే ఉండాలి. కృతజ్ఞత రుణం అనేటువంటి చూపించాలి. ఎందుకంటే ఎంత చేసినా ఏం చేసినా వాళ్ళు మనం కాదనుకోలేరు, మనం వాళ్ళని కాదనుకోలేము. కానీ కొన్ని సొసైటీలు ఎట్లుందంటే చాలా వరకు మనం మంచిగా చూసుకోవడమే బెటర్ మన తల్లిదండ్రులు. ఎందుకంటే మనతో పాటు ఉన్న వాళ్ళు మనం ఎంతో బాగా చూసుకుంటారు, ఎంతో అడ్జస్ట్ ఉంటారు. వాళ్ళకు చరమాంగంలో వృద్ధాప్యంలో వాళ్ళకు తోడుండి వాళ్ళకి మనం అడ్జేస్తే నువ్వు ఇచ్చేటువంటి సేవనే 10,000 కంటే ఎక్కువ. చాలామంది అంటే చదువుకున్న వాళ్ళే ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ నాకు చేయడం, అక్కడిక్కడ తోలేయడం. మన ఫ్రెండ్స్ మనం ఎలా అయితే ఉంటామో, మనం గాసిప్స్ ఎటువంటి దానికి కానీ ఛాన్స్ ఇవ్వకుండా మనం కూడా ఒక మంచి లైఫ్ అనేటువంటి మెయింటైన్ చేయడం, ఫ్రెండ్ లాగానే చూడడం. ఎందుకంటే మన టీనేజ్ అలా అనిపిస్తుంది, 1కి 2, 2కు 3 గుర్తిస్తారు. కాబట్టి అలాంటి గుర్తియకపోవడమే ఉత్తమం. ఓకే, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే వీకెండ్ మనం ట్రై చేద్దాం, ఇంకా ముందు కూడా వెళ్దాము. ఇక మీకు ఒక సజెషన్ ఏంటంటే మన ఫేర్వెల్ వచ్చేసరికి డీసెంట్గా ఎవరు ఉంటారు, బాగా ఎవరెవరు ఎలాంటి పర్సన్స్, ఎవరెవరు ఎలాంటి క్యారెక్టర్స్ కూడా వాళ్ళకి మనం ఏదంటే ఒక ప్రైజ్ లాంటిది ఏదైనా ఒకటి చూద్దాం. ఎలాంటి పర్సన్స్ ఉంటారు, ఎట్లా ఉంటారు అనేటువంటిది మీకు బాగా ఐడియా ఉంటుంది. దాన్ని మళ్ళీ స్టార్ట్ చేసి దానికి ప్రైజెస్ కూడా ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఈసారి 26కి అయితే పక్కా క్విజ్ కాంపిటీషన్ కూడా పెడదాం. ఎందుకంటే లాస్ట్ బ్యాచ్ కాబట్టి అన్నీ చేద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.